మనిషి ప్రవర్తనపై ప్రభావం చూపే నైతిక విలువలు, సంస్కృతి, వారసత్వం, ధార్మికత వంటి అంశాలు పాఠ్యాంశాల్లో లేకపోవడంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ విచారం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ వర్సిటీలో చదువుతూ ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను విశ్వవిద్యాలయంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. విద్యలో నైతిక విలువలు లేకపోతే అది సమాజానికి ఉపయోగపడదని జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ అన్నారు. పూర్వం నీతి కథల రూపంలో నైతిక విలువలు బోధించేవారని అన్నారు. ఇప్పటి విద్యా విధానంలో ఇది లోపించిందని అభిప్రాయపడ్డారు. వర్సిటీలో తల్లిదండ్రులను గౌరవించే కార్యక్రమాన్ని పెట్టడం అభినందనీయమన్నారు. తల్లిదండ్రుల త్యాగం అమూల్యమని, పిల్లల బాగు కోసం వారు పడ్డ కష్టాన్ని డబ్బుతో కొలవలేమని విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య అన్నారు. ఈ ఏడాది 1100 మందికి పైగా విద్యార్థులు ప్రాంగణ ఎంపికల ద్వారా 100కు పైగా కంపెనీల్లో ఉద్యోగాలు సాధించినట్టు తెలిపారు. Values and morals are introduced into the education system. It is only then the great heritage of this nation gets preserved. We have endured the colonial rule, we have endured the Mughal rule, but we have endured all this only because in India we have such culture and heritage that parents do sacrifice their property or their whatever that they have for the sake of educating children. After the freedom struggle, after we have got the independence, even the Indian government, one of the best investment which the Indian government has done for these years is that it has invested very well in education. వాళ్ళు 2 చీరలతో కడుపుతూ మీకు 4 జతల బట్టలు కొనిచ్చారు. అది మీకు తెలియదు. మామూలుగా అమ్మలాగానే కనపడుతుంది, కానీ వాడు 2 చీరలే సంవత్సరం అంతా మెయింటైన్ చేసి, అట్లానే వాళ్ళు 1 కూరతో అవుతూ మీకు 2-3 కూరలు క్యారేజీలో పెట్టి పంపించారు. యూ డోంట్ నో దట్. So there is a big sacrifice behind every student, and most of the students in agriculture family నుంచి lower middle class, lower middle class నుంచి వచ్చారు కాబట్టి ఇవన్నీ చాలా రకాల. సో మీ ఫీజు కట్టడం మాత్రం 10 మంది అడుగుతారు. సో ఇవన్నీ వాళ్ళు చేసిన త్యాగం, ఆ త్యాగానికే ఈ సన్మానం.